ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, కోఆప్షన్, వైస్ ఎంపీపీ ఎన్నికలు ఏ విధంగా ఎంత ఘోరంగా జరిగాయో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఎలక్షన్స్‌లో కూటమి కూటమి పార్టీలకి ఎటువంటి బలం లేకపోయినా సరే, మెజారిటీ ఆఫ్ ఎంపీటీసీలు గాని, మెజారిటీ ఆఫ్ కోఆప్షన్స్ గాని వైఎస్ఆర్‌సీపీకే ఉన్నారు గాబట్టి, సో వాళ్ళు ఎలాగో కూటమి సభ్యులు ఎలాగో గెలవరు అయినా సరే వాళ్ళు ఏదో విధంగా వైఎస్ఆర్‌సీపీ సభ్యులని భయపెట్టి, భయభ్రాంతులు చేసి, వాళ్ళ వైపు తిప్పుకొని, ఏదో విధంగా కొన్ని మెజారిటీ స్థానాల్ని మనం పట్టు బిగిద్దాం అనే దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం చాలా అడుగులేశారు. కానీ, కూటమి ప్రభుత్వం ఏసిన ప్రతి అడుగుకి ఎదురు నిలుస్తూ వైఎస్ఆర్‌సీపీ ఎంపీటీసీలు చాలా గట్టిగా ఈరోజు మెజారిటీ ఆఫ్ స్థానాలు వైఎస్ఆర్‌సీపీ పార్టీ దాదాపుగా 57 స్థానాల్లో ఎన్నికలు జరిగితే 7, 6 స్థానాలు పోస్ట్‌పోన్ అయినాయి. 50 స్థానాల్లోనూ వైఎస్ఆర్‌సీపీ పార్టీ 39 స్థానాల్లో మెజారిటీగా నిలిచింది. అయితే మిగతా స్థానాలు ఏదైతే కూటమి గెలుచుకుందో అవి కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి చెందినవే. అయితే గెలిచిన స్థానాల్ని మెంబర్స్‌ని బలవంతంగా భయపెట్టి, మభ్యపెట్టి వాళ్ళు వాళ్ళ వైపు తిప్పుకొని ఆ స్థానాల్ని గూడా వాళ్ళు గెలుచుకోవడం జరిగింది. అయినా సరే వైఎస్ఆర్‌సీపీ పార్టీ 39 స్థానాలు ఏదైతే గెలుచుకున్నారో అవి గూడా చాలా వాడివేడిగా, భయంగానే జరిగాయి. అయినా సరే వాళ్ళు పార్టీకి అండగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నా సరే, ఎదురు వస్తాయని తెలిసినా సరే పార్టీకి అండగా నిలబడ్డారు. సో, ఇదే సందర్భం మీద జగన్మోహన్ రెడ్డి గారు గూడా ట్వీట్ ఒకటి చేశారు. సో, ఆ ట్వీట్‌లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రస్తావించారంటే, స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకి ఎలాంటి బలం లేకపోయినా సరే, చంద్రబాబు నాయుడు గారు అధికార అహంకారాన్ని చూపి పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా, కేసులు పెట్టి ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలను తీసేస్తామని, జీవనోపాధి దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా సరే, వాటన్నిటిని బేఖాతరు చేస్తూ మన పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్యం స్ఫూర్తిని నిలబెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు నాయకులను చూసి గర్వపడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్‌లో ప్రస్తావించారు. అంతేకాదు ఈ ఎన్నికలకు డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా కృషి చేసిన వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలకు, జిల్లా ఇన్ఛార్జీలకు, ఎ వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించిన క్యాడర్‌ని హ్యాట్స్ ఆఫ్ చేస్తూ, సెల్యూట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్‌లో ప్రస్తావించారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఈ గెలుపు వైఎస్ఆర్‌సీపీ పార్టీకి కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇంకా కాన్ఫిడెన్స్‌ని పెంచి, ఓవరాల్‌గా రాష్ట్రం మొత్తం మీద ఉన్న వైఎస్ఆర్‌సీపీ అభిమానులు గాని, కార్యకర్తలు గాని, క్యాడర్‌కి గాని చాలా ధైర్యాన్ని ఇచ్చినట్టుగా ఈ ఎన్నికలు తెలియజేస్తున్నాయి. అయితే కూటమి ప్రభుత్వానికి ఎటువంటి బలం లేకపోయినా సరే, వాళ్ళ అధికారంలో ఉన్న యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ఎంపీటీసీలని ఇటువైపు లాక్కొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రస్తావించారో కూటమికి బలం లేకపోయినా సరే అది 100% వాస్తవం. స్థానిక ఎన్నికల్లో మెజారిటీ ఎంపీటీసీలు గాని, జెడ్పీటీసీలు గాని వైఎస్ఆర్‌సీపీ పార్టీ గతంలో గెలుచుకుంది. సో, ఇప్పుడు గూడా వాళ్ళే ఉన్నారు. అయితే వాళ్ళని ఏదో విధంగా భయభ్రాంతులు చేసి కూటమిలో కలుపుకుందాం. మెజారిటీ ఎంపీ, జెడ్పీటీసీ స్థానాల్ని, జిల్లా పరిషత్ స్థానాల్ని మనం గెలుచుకుందాం అని చెప్పి కూటమి ప్రభుత్వం ఏదైతే అహంకారంతో అడుగులేసారో, సో, వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్స్ జరుగుతాయి. సో, వాటిలో వాళ్ళ టాలెంట్ ఏదో చూపించుకోవాలి గానీ, వాళ్ళు ప్రవేశపెట్టే పథకాలకి, వాళ్ళ పరిపాలన చూసి ప్రజలు వాళ్ళు ఎన్నుకుంటారు గాబట్టి, సో, ప్రజలు వాళ్ళు ఎన్నుకుంటే వాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళు గెలుచుకుంటారు. సో, ఈ విధంగా యంత్రాంగాన్ని, అధికారాన్ని ఇలా దుర్వినియోగం చేస్తూ వైఎస్ఆర్‌సీపీ పార్టీ అభిమానుల్ని, కార్యకర్తల్ని, ఎంపీటీసీలని ఇలా భయభ్రాంతులు చేయడం రాజ్యాంగ విరుద్ధం ఇది. సో, దీన్ని మీరెలా చూస్తున్నారనేది కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ.